సామెతలో 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలము చేయును. ప్రవర్తన అంటే మనిషి తాలూకా బిహేవియర్, యాటిట్యూడ్ అని కూడా అనొచ్చు. ప్రవర్తన గురించి ఆలోచించుకుంటే ప్రతి మనిషి కూడా 2 రకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. అంతరంగ పురుషుడు, బహిరంగ పురుషుడు. జనాల మధ్యలోకి, మనుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మనందరం సత్ప్రవర్తన కలిగి ఉంటాం. మంచి ప్రవర్తన మనం చూపిస్తాం. మాదిరికరంగా మనం ఉంటాం. గౌరవంగా మనం ఉంటాం. మనల్ని చూసి మెచ్చుకోవాలని మంచిగా ప్రవర్తిస్తాం. అదొక ప్రవర్తన. అది బయటికి కనిపించే బహిరంగ ప్రవర్తన. రెండవది ఏంటంటే అంతరంగ ప్రవర్తన. ఇది ఎలా ఉంటుందంటే బయటికి తెలియదు. మనకి లోపల చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ అంతరంగ ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు బయటపడతా ఉంటుంది. ఒకే ఒక్కడు రూమ్లో ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఒక రోజంతా ఇంట్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనను బట్టి అతని తాలూకా మంచితనాన్ని మనం పసిగట్టవచ్చు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రవర్తన అంటే వాక్యము మనం ధ్యానం చేస్తున్నప్పుడు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మారిపోద్ది. అంటే అంతరంగ ప్రవర్తన, బహిరంగ ప్రవర్తన 2 ఏకమైపోద్ది. అదే మన దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న ఉదాహరణ చూస్తే యోసేపు అనేటువంటి భక్తుడు మనకు ఆది కాండంలో కనిపిస్తాడు. అతని గురించి ఆలోచిస్తే పరిశుద్ధమైన వ్యక్తి అని మనం చెప్పొచ్చు. యోసేపుకు ఉన్నటువంటి ప్రవర్తన, యాటిట్యూడ్, బిహేవియర్ బైబిల్లో ఎక్కడ కనిపించదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. యోసేపు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఆయన ప్రవర్తన సత్ప్రవర్తన అని మనకు అర్థమవుతుంది. అందుకనే ఒకానొక నాడు వాళ్ళ అన్నదమ్ములు యోసేపును అతని మీద అసూయపడి అమ్మేసిన తర్వాత, ఐగుప్తు దేశానికి అమ్మేసిన తర్వాత, పోతీఫరు అని ఇంట్లో పనివాడుగా కొనబడినటువంటి వ్యక్తి యోసేపు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, రాజుగారి ఇంట్లో నమ్మకంగా యథార్థంగా పనిచేస్తూ ఉన్నప్పుడు, మరి పోతీఫరు భార్య తనను మోహించి తనను సైనించమని బలవంతం చేసినప్పటికీ కూడా తన ప్రవర్తన సత్ప్రవర్తనగా మనం చూస్తాం. ప్రవర్తన మంచిగా ఉన్నట్టు మనం చూస్తాం. ఏమంటాడంటే ఆమెతో, నేను దేవుని యెహోవా దృష్టికి ఎలాగ ఈ నీచమైన కార్యాన్ని చేయగలను అని ప్రవర్తన అంతటికి దేవునికి ఒప్పుకుంటాడు. కాబట్టి అతని జీవితంలో అతని త్రోవలు సరళమైనట్లుగా మనం చూస్తాం. తర్వాత ఐగుప్తు దేశానికి మహారాజు అయిపోయాడు. ప్రైమ్ మినిస్టర్గా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అతని దగ్గరికి వచ్చి పాదామి నమస్కారం చేసినట్లు, లేకపోతే కరువుతో ఉన్నప్పుడు ప్రపంచం అంతటినీ ఆయన పోషించినట్లుగా మనం చూస్తాం. గాడ్ బ్లెస్ యూ.